ఓం నమః శివాయ. హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన సృజన్ కుమార్ గారు వారి కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి విచ్చేసి అభాగ్యుల మనుగడ నిమిత్తం సాయం చేసి మానవత్వాన్ని చాటారు. ఈ సందర్భంగా సేవాశ్రమంలో పుణ్యప్రసాదాన్ని స్వీకరించారు. నమస్కారం అండి, నా పేరు సృజన్ కుమార్. ఇది చాలా గొప్ప సేవా ప్రదేశమే కాకుండా ఒక పుణ్య ప్రదేశం ఇది. ఈరోజు రేపుల్లో జనరల్గా అయిన వాళ్ళని ఎవరు పట్టించుకునే పరిస్థితులు లేరు. అలాంటిది ఒక 600 మంది అనాథల్ని చేరదీసి వాళ్ళకి అన్ని రకాలుగా వసతులు కల్పించి ఆరోగ్యాలుగా హాస్పిటల్ చూపిస్తూ అన్ని రకాలుగా కేరింగ్ తీసుకుని చాలా నీట్నెస్గా చాలా గొప్ప ప్రదేశం అండి ఇది. సో ఇక్కడ ఏదైతే వీళ్ళు మెయింటెనెన్స్ ఉందో కంప్లీట్ అసలుకి మన ఇంట్లో కూడా ఇంత నీట్గా ఉండదేమో అనిపించింది. సో అంత ప్రాపర్గా అంత నీట్గా అంతమందిని హ్యాండిల్ చేస్తూ వీళ్ళు ప్రతి ఒక్కటి ఇప్పుడు నార్మల్గా మనం చూస్తూనే ఉన్నాం, రోడ్లపైన చాలామంది ఇంతకుముందు ఉండేవాళ్ళు, బట్ ఇప్పుడు చాలా వరకు తగ్గుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని సో వాళ్ళందరినీ కొంచెం వీళ్ళు టేక్ కేర్ చేసి వాళ్ళకి 3 times ఫుడ్ పెట్టడం అంటే అది అంత ఈజీ అయితే కాదు. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటల 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.